వచ్చింది. ఇప్పుడు 8 కేటగిరీలో ఏ కేటగిరీకి ఎన్ని సార్లు చేయాలి అనేటువంటి వివరాల గురించి కొంచెం ఇన్ డెప్త్ లోతుగా పోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏదైతే మనం రాజయోగ పరిహార పట్టికని చెప్పుకుంటున్నామో ఆ రాజయోగ పరిహార పట్టికలో ఈ సంతానానికి సంబంధించిన గడి 59వ గడి. అంటే మధ్యలో ఏ బిందువు అయితే ఉందో ఆ బిందువుకు దిగువ ఉండేటువంటి గడి 59. కనుక మీరు గడిలన్నీ వేసుకొని ఉంటారు కనుక ప్రతి గడికి ఒక నంబర్ ఉంటుంది కనుక ఇంకా ఆ నంబర్ ప్రకారం మనం ముందుకు చెప్పుకుంటూ పోదాం. మొట్టమొదట కేటగిరీ ఆని ముత్యాలు. ఈ ఆని ముత్యాలు అనేటువంటి వారు కావాలి. దీనికి సంబంధించింది ఏమిటంటే ఈ సంతాన గడి ఏదైతే ఉందో దాని పైన ఉండేటువంటి బిందువే మధ్య బిందువు, అదే పరోక్షంగా మన కీర్తిముఖుడు అని చెప్పుకున్నాం. కాబట్టి 1వ కేటగిరీ అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం. 2వ కేటగిరీని చూద్దాం. ఇక 2వ కేటగిరీ నుంచి ఈరోజు క్లియర్ గా చెప్పుకుంటూ వస్తాను, దయచేసి నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక 2వ కేటగిరీ 51 వారాలు పాటించాలి. 2వ కేటగిరీ 51 వారాలు పాటించాలి. అయితే అప్రయోజకులుగా ఉంటూ ఉంటారు పిల్లలు. ప్రయోజకత్వం ఎక్కడ ఉండదు. చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్ళిపోతూ ఉంటారు. పెద్దవాడు ఎక్కడ ఉంది రెండోవాడికి తెలియదు, రెండోవాడు ఎక్కడ ఉంది పెద్దవాడికి తెలియదు. ఇలాంటివన్నీ కూడా 2వ కేటగిరీలోకి వస్తాయి. కనుక 2వ కేటగిరీలో ఉండేటువంటి వారంతా కూడా వారు ఆచరించవలసినటువంటి విధి విధానం 51 వారాలు ఆచరించాలి. ఇక ఎలా ఆచరించాలని మనం చివరిలో చెప్పుకున్నాం. తర్వాత కేటగిరీ 3వ కేటగిరీ 60 వారాలు ఆచరించాలి. ఈ కేటగిరీలో ఒక సంతతి మరొక సంతతిపై ప్రేమాభిమానాలతోటి చక్కగా ఉంటూ ఉంటారు. కనుక ఇలాంటి కేటగిరీలో ఉండేటువంటి వారంతా కూడా 60 వారాలు ఈ పరిహారాన్ని పాటించాలి. కనుక ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు నాగమణి అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 7వ తారీఖు. ఓకే. 1966 అండి. సమయం చెప్పండి. ఉదయం 6:50. ఓకే. సమస్య ఏంటండి? 3 ఇయర్స్ నుంచి మా వారికి జాబ్ లేదండి. తను జాబ్ లో కంటిన్యూ అవుతాడా, బిజినెస్ ఏమన్నానా? జాబ్ లేదంటారు కదా, మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఖాళీగా అంటే తను సాఫ్ట్వేర్ లో ఉన్నారండి. తను సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల బయటకు వచ్చేసారు. ఏదో స్టాప్ అనేది కోర్స్ చేస్తున్నారు. ప్రకారంగా వివరాలకు వెళ్దామమ్మా. పరాభవనామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో జన్మించినటువంటి ధనిష్ట నక్షత్ర 3వ పాదం అంటే కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులు చీకటి వెలుగులు, వెలుగు చీకటి, లాభాలు నష్టాలు, జయాలు అపజయాలు ఇలాంటి ప్రతి మనిషికి సహజంగా వస్తూ ఉంటాయి. కొంతమందికి జీవితకాలం అంతా కూడా చీకటి కోణంగానే కనపడుతూ ఉంటుంది తప్ప ఎక్కడా వెలుగు రేఖలు అనేవి కనపడకుండా ఉంటూ ఉంటాయి. కానీ మీ వారి యొక్క జాతక చక్రంలో 2013వ సంవత్సరం ఏప్రిల్ నెల 3వ వారం వరకు ఈ విధమైనటువంటి కోణమే ఉంటుంది. ఏ విధమైన కోణం అంటే కొంచెం చీకటి కోణంగా ఉంటుంది. కనుక తొందరపడి వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన మీదకి వెళ్ళకండి. వీలైనంత వరకు తక్కువ జీతమైన ఉద్యోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మోరోవర్ మంచి అనుకూల పరిస్థితులు 2013 ఏప్రిల్ 3వ వారం నుంచి వచ్చినప్పటికీ కూడా ఒక విధమైనటువంటి స్థితిలోకి రావడానికి మాత్రం ఈ సంవత్సరం అక్టోబర్ నెల 2వ వారం తర్వాత కొన్ని సమస్యలు దాటుకుని సమస్యలు లేనటువంటి గట్టు మీదకి వచ్చేటువంటి అవకాశాన్ని కూడా ఈ సంవత్సరం అక్టోబర్ 2వ వారం నుంచి ప్రారంభమవుతాయి. సిద్ధాంత్ గారు, మరి 60 వారాలు అని చెప్పారు కదా, మరి మిగిలిన వివరాలు చెప్తారా? ఓకే. ఇక 60 వారాలు అనేటువంటిది ఏంటంటే అది వాస్తవంగా ఆ పరిహారాన్ని మనం 60 వారాలు చేయాలి. ఇక దాని తర్వాత ఉన్నటువంటిది 69 వారాలతో ఉన్నటువంటిది. ఈ 69 వారాలతో ఉన్నది ఎలా ఉంటుందంటే ఒకరినొకరు ద్వేషించుకుంటారు. పెద్దవాడంటే రెండోవాడికి పడదు, రెండోవాడంటే మూడోవాడికి పడదు, మూడోవాడంటే చివరివాడికి పడదు. పెద్దవాడు చెప్పిన అసలు వినడు, కాకపోతే ఇద్దరి మధ్య కొట్లాట్లు ప్రారంభమవుతుంటాయి. ఇలాగా ఉండేటువంటి వారంతా కూడా 69 వారాలు పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఎలా పాటించాలని తను చివరిలో చెప్పుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ 68 వారాలు. ఈ 68 వారాల్లో ఏమిటంటే
గర్భస్రావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సంతానం అల్పాయుష్కులుగా ఉంటూ ఉంటారు. కానీ గర్భస్రావాలు జరుగుతూ సంతానం అల్పాయుష్కులుగా ఉంటూ ఉండేవారంతా కూడా వారు ఆచరించవలసింది 68 వారాలు. ఆ తదుపరి 67 వారాలు. ఇది ఈ 67 వారాలకు సంబంధించిన ఏంటంటే అసలు సంతానమే ఉండరు, గర్భస్రావం ఉండదు, సంతానమే ఉండదు. కంప్లీట్ గా ఈ సంతానం లేకుండా జీవితకాలం అంతా కూడా అలాగే ఉండిపోతూ ఉంటారు. తద్వారా ఒక్కోసారి వివాహాలు కూడా కాకుండా ఉండిపోతుంటాయి. ఇవన్నీ కూడా 67 వారాలు పరిహారాలు పాటించాలి. అయితే ఇది వాస్తవంగా ఇది గురువారం కిందకి లెక్కకు వస్తుంది. అంటే బిగినింగ్ నుంచి నేను అంతా చెప్పుకుంటూ రాలేదు, కానీ ఇది గురువారం అని మాత్రం గుర్తుంచుకోండి. ఈ 67 పరిహారాలు పాటించవలసింది కేవలం గురువారం మాత్రమే గుర్తుంచుకోండి. ఆ తర్వాత 58 వారాలతో పాటించేటువంటి రెమెడీ. ఈ 58 వారాలతో పాటించేటువంటి రెమెడీ ఏమిటి అంటే ఎక్కువ అనారోగ్య లోపాలు, శిశువు జన్మించిన మొదలుకొని మరణించే వరకు కూడా అనారోగ్యంతోనే ఉంటుంటారు. ఎక్కడా చక్కని ఆరోగ్యం అంటూ లేకుండా ఉంటారు. దానికి తోడు ఒకసారి పిచ్చి, చబలము, ఉన్మాదము, వెర్రివెంగలప్పులు ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఈ కేటగిరీలో. ఆ తర్వాత చివరి కేటగిరీ 49 వారాలు. చివరి కేటగిరీ 49 వారాలు. దీని వారము శనివారం అని మాత్రం గుర్తుంచుకోండి. కనుక ఈ శనివారంతో ఉండేటువంటి వారు ఏం చేస్తుంటారంటే ఒక కాలర్తో మాట్లాడి ఆ శనివారం కదా చివరి కేటగిరీని మనం తెలియజేస్తున్నాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు సింహాచలం అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి నేను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/1/1992 అండి. ఓకే అండి, సమయం అంటే 25వ తారీఖు అమ్మా, తెల్లవారితే 26 వస్తుందమ్మా. తెల్లవారుజాము 4 గంటల నుంచి 4:30 మధ్యలోనమ్మా. కరెక్ట్ టైం తెలియదమ్మా. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి. మా అబ్బాయి అంటే ఇంటర్మీడియట్ అయ్యిందమ్మా. అంటే సిఏ చదువుతాననేసి సిఏలో జాయిన్ అయ్యాడమ్మా. సిపిటి అయ్యింది, ఐసీడబ్ల్యూ అవ్వట్లేదు. అసలు చదవగలుగుతాడా, అసలు భవిష్యత్తు ఎలా ఉంటది, అతని నక్షత్రం ఏంటి, రాశి ఏంటన్నది కూడా గురువు గారు తెలియపరచాలండి. నమస్కారం గురుగారు. చాలా చక్కగా మాట్లాడారు. చాలా ప్రశ్నలు ఒకేసారి అడిగేస్తారు. సిద్ధాంత్ గారు వివరంగా చెప్తారు, మాట్లాడండి. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పాలంటే ప్రత్యేకంగా మీరు అడిగిన ప్రశ్నల్లో అనేక రకమైనటువంటి వివరాలన్నీ కూడా దాగి ఉన్నాయి. ఒక వివరం కాదు, మీరు అడిగిన ప్రశ్నలు చాలా వివరాలు ఉన్నాయి. రేపు ఫస్ట్ కాల్గా మీ కాల్ని తీసుకొని మీ కాల్గా తీసుకొని మీకు సమాధానం చెబుతూ ఇతరులకు కూడా పనికొచ్చేటువంటి విశేషమైన సమాచారం అందులో ఉంది. ఆ సమాచారం చెప్తాను. రేపు మొట్టమొదటి కాల్ మీ ప్రశ్నతోనే తీసుకుందామండి. ఓకే అండి, సిద్ధాంత్ గారు మరి శనివారం కదా ఆఖరి కేటగిరీ అని చెప్పారు కదా, వివరంగా చెప్తారా? ఇక చివరి కేటగిరీ 49 వారాలుగా మనం పాటించాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో ఏమిటంటే సంతానం కలిగిన తర్వాత నుంచి తండ్రి యొక్క ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, చక్కగా చదువుకుంటారు, వివాహం అవుతుంది, సంతానం కలుగుతారు, ఒక స్థాయిలోకి వస్తారు, 10 మంది చేత కీర్తి పొందే విధంగా కీర్తి ప్రతిష్టను కూడా పెంచుకొని ఒక ఫైన్ డే కుప్పకూలిపోతారు. అలాగే ఒక్కొక్కసారి తాము చేసేటువంటి వృత్తిలో ఏదైనా లోపం వచ్చి ఆ లోపం వలన కూడా చాలా వరకు కీర్తి ప్రతిష్టను పోగొట్టుకుంటారు. ఒక్కోసారి కోపతాపాలతో ఆగ్రహావేశాలతో కూడా ఎదుటి వారి మీద విరచకపడి ఎదుటి వారిని కూనీ చేస్తారు, జైలుకు పోతారు. కనుక ఇది చివరి కేటగిరీ. ఈ చివరి కేటగిరీ వారం శనివారం. అంటే మొదటి కేటగిరీ ఆనిముత్యాలు అనుకున్నాం, దాని వారం అనేది విషయం చిట్ట చివరిలో వస్తుంది. ఇక రెండవ కేటగిరీ వస్తుంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం 7 కేటగిరీ 7 వారాలు. అయితే ముఖ్యంగా మనం ఇందాక గురువారం అని చెప్పుకున్నాం, ఇది శనివారం చెప్పుకున్నాం. ఈ గురువారము శనివారం ఎందుకు చెప్పుకున్నాం అంటే ఆ పరిహారం చెప్పే సమయంలో అది మీకు గుర్తు రావడం కోసమే గురువారము శనివారం అని చెప్పాను. కాలర్తో మాట్లాడతాను. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో హలో, నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మియాపూర్ నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/2/90 అండి. ఓకే అండి, సమయం తెల్లవారుజామున 3 గంటలకండి. ఓకే అండి, తెల్లవారితో 14 అండి? అవునండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి.
మా పాపకు 1 year నుంచి జాబ్ లేదండి. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో అని. గురువు గారికి పాదపద్మాలకి నమస్కారం అండి. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే అమ్మా, ఇక 1 year నుంచి జాబ్ లేదని చెబుతున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ఎన్నో రకమైనటువంటి మెట్లు ఎక్కాలి. శుక్రనామ సంవత్సరం మాఘమాసంలో జన్మించినటువంటి హస్త నక్షత్ర కన్యా రాశిలో జన్మించినటువంటి జాతకురాలు. జన్మరాశి నుంచి 4వ స్థానం గృహస్థానం, ఉద్యోగ స్థానం, జన్మ లగ్నం నుంచి కాకుండా జన్మరాశి నుంచి మనం లెక్క వేసుకుంటున్నామమ్మా. జన్మరాశి నుంచి 4వ స్థానంలో వ్యతిరేక గ్రహస్థితులు. జన్మరాశి కన్యా రాశి, జన్మరాశి నుంచి 4వ స్థానం అంటే ధనురాశి. ఆ ధనురాశిలోనే కుదిశనుల యొక్క సంఘర్షణ కొంచెం తీవ్రంగా ఉంది. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలిస్తుంటే ఒక్కోసారి పరిస్థితులు వ్యతిరేకిస్తూ ఉంటాయి. కనుక అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడానికి ప్రత్యేకంగా కొన్ని నియమాలు గతంలో చెప్పడం జరిగింది. కుదిశనుల యొక్క సంఘర్షణకు సంబంధించినటువంటి పరిహారాలు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అనుకూలించడానికి అవకాశాలు అనేవి ఆగస్టు 9వ తేదీన ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 9వ తేదీన ప్రారంభం కాబోతున్నాయి అంటే వచ్చే నెల ప్రారంభం కాబోతున్నాయి. ఆ వచ్చే నెల ప్రారంభమయ్యేటువంటి రోజు నుంచి అనుకూల పరిస్థితులు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఈనాటి శని జన్మభాగం నుంచి దాటి 3వ భాగంలో ప్రవేశిస్తారు. ఆ 3వ భాగమే ముచ్చటగా విజయాల పరంపరని తీసుకొచ్చి ముంగిట పెడుతుంది. కనుక ఆగస్టు 4వ తేదీతో ఏలినాటి శని 3వ భాగం ప్రారంభమైనప్పటికీ కూడా ఆగస్టు 9వ తేదీ నుంచి అనుకూలతలు ప్రారంభమవుతాయి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హిందూపురం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 చెప్పండి. 4 1977. టీవీకి దూరంగా వచ్చి సమయం చెప్పండి. రాత్రి 10 గంటలకండి. ఓకే అండి, సమస్య ఏంటండి? మా ఆయన చాలా కోపం అండి. మా పరిస్థితులు బాగాలేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ ఆయన కోపం అని చెప్పి నవ్వుతూ చెప్తారేంటండి? ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు. మా గవర్నమెంట్ జాబ్ చేస్తాడండి, కోర్టులో టైపిస్ట్ చేస్తాడండి. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. రాశి నక్షత్రము అవి చెప్తాను. అన్ని చెప్తారండి, మాట్లాడండి. ఓకే అమ్మా, మీ వారు కోర్టులో టైప్ చేస్తుంటారు. మా వారి కోపం ఎక్కువని ముసుగుసిన అవుతున్నారు. ఆయన కోపంలో ఒక టైప్ చేస్తే అది మళ్ళా ఇబ్బంది వస్తుంది. అది కూడా మనం చూసుకోవాలి. పింగళ నామ సంవత్సరం, వైశాఖ మాసం, పుబ్బా నక్షత్రం అంటే పూర్వపద్మ నక్షత్రం, సింహరాశి. అది వివరాలు. ఇక కోపం అనేటువంటిది మాత్రమే ఎక్కువగా ఉంది అన్నట్టుగా అంటున్నారు తప్ప అంతకుమించి ఇతర విశేషాల మీద ఎక్కువ దృష్టి ఉంచాలి మీరు. పైగా కోపం చెబుతున్నారు. కోపం చెప్పినప్పుడు మీ యొక్క హావభావాలు చూస్తే అవతల వాళ్ళకి నవ్వు వస్తూ ఉంది. దాంతోపాటు మీరు కూడా నవ్వుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఎందుకంటే రాజయోగ పరిహార పట్టణంలో ప్రత్యేకంగా ఒక అంశం అంటూ ఒకటి ఉంది. ఆ అంశమే 19 అంకె 819. మన సంతానం బహుశా 2-3 days లోనే ముగించేస్తున్నా. ఆ తర్వాత 77వ అంశం ఒకటి ఉంది, దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత 19వ అంశం ఉంది. భర్త ఒక్కొక్కసారి ఇతరులకు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా పతిదేవుడిని వెనకేసుకొచ్చేవారు ఉంటారు కొంతమంది. ఎదుటి వారి దగ్గర మాత్రం ఆ కాసేపు మా వారు తప్పు చేశారండి ఎవరికొక్కండి అని చెప్పినప్పటికీ వారు బయటకు వెళ్ళిన తర్వాత మా వారు తప్పు చేశారా, తప్పు చేసింది మీరు అని వెనకాల చెప్పేటువంటి వనితలు ఉంటారు. వాస్తవానికి తమ భర్త తప్పు చేసినప్పటికీ కూడా తప్పుని ఎందుకు వెనకేసుకొస్తారు అని చెప్పేదే 19వ. కనుక ఊన వింశతి అంటారు దాన్ని. కనుక ఆ పట్టికని గురించి మనం ప్రత్యేకంగా మనం చెప్పుకోబోతున్నాం అతి త్వరలోనే. అది కేవలం శ్రీవారిని వెంటేసుకొచ్చేటువంటి శ్రీమతులు వెంటేసుకొచ్చేటువంటి శ్రీవారు, వారికి సంబంధించింది ఆ రాజయోగ పరిహార పట్టిక. అయితే వివరాల్లోకి మనం వెళ్లే ముందుగా ఇప్పుడు ప్రస్తుతం ఈ 8 కేటగిరీలో ప్రత్యేకం ఒక కేటగిరీ ఉంది. ఆ కేటగిరీ నెంబర్ 69 వారాలు చేయాలా, 69 వారాలు చెప్పుకుంటున్నటువంటి ఆ పరిహారం, ఆ గడి పేరే వేప చెట్టు అని మనం చెప్పుకున్నాం. కానీ చాలా మంది సంతానంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ కూలీలు చేయటము, వెర్రివెంగలప్పలాగా జన్మించడము, ఆనిముత్యాలాంటి బిడ్డలు కలగాలని ప్రతి ఒక్కరు కోరుకోవటం, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా పరిహారం అనేది మనకు ముఖ్యం. ఆ పరిహారం ఎలా? ఆ పరిహారానికి కొన్ని నక్షత్రాలు కూడా చెప్పడం జరిగింది. ఆ నక్షత్రాలు మొదలెడుతున్నాను.
పరిహారం కూడా మొదలెడుతున్నాను. వీలైనంత వరకు ఉన్న సమయాన్ని మనం వినియోగించుకున్నాం, లేకపోయినా రేపు ఎల్లుండిలో పరిహారం ముగిస్తాం. ముఖ్యంగా ఈ పరిహారాలు రెండు రకాలు. ఒకటి, ఈ నక్షత్రాలు ఏ వారం వచ్చినా ఆచరించే పరిహారం ఒకటై, ప్రత్యేకంగా ఆ నక్షత్రాలు గురువారమే వస్తే ఆచరించే పరిహారం రెండవటై. సో ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారాలలో ఈ చెప్పబోయే నక్షత్రాలు వస్తే పరిహారం ఒక విధంగా పాటించాలి. ఈ నక్షత్రాలు కేవలం గురువారమే వస్తే పరిహారం మరొక రకంగా పాటించాలి. కనుక ఆ నక్షత్రాలు తెలియజేస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, పుష్యమి, ఆశ్లేష, మూల, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర, రేవతి. కనుక ఈ నక్షత్రాలు మాత్రమే మనకు అనుకూలము. ఈ నక్షత్రాలు వచ్చినటువంటి రోజులు ఎప్పుడు ఉండాలంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ నక్షత్రం ఉండి తీరాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉండి తీరాలి. అయితే ఈ నక్షత్రాలు ఉదయం సాయంకాలం వరకు ఉన్నటువంటి రోజులు గురువారం అయితే పరిహారమే ప్రత్యేకంగా ఉంటుంది. గురువారం కాకపోతే పరిహారం వేరుగా ఉంటుంది. ఒక కాలం సిద్ధంగా ఉన్నట్టు వారితో మాట్లాడారు. ఓకే అండి, సిద్ధాంత్ గారు, మన కార్యక్రమంలో సాంకేతిక లోపం చిన్న తలెత్తిందండి, కనుక ఒక విరామం తీసుకుందామండి. గ్రహబలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. గాయత్రి అగ్రహారం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 15 కిలోమీటర్ల దూరం, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఆధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ, గాయత్రీదేవి ఆలయం, వేద పాఠశాల, వృద్ధాశ్రమం, గోశాల, కళ్యాణ మండపం, ఆరోగ్యప్రదమైన మొక్కలు, విద్యుత్ వీధి దీపాలతో నవ జీవితానికి పునాదులు వేద్దాం. రండి, నవబ్రాహ్మణ సమాజాన్ని నిర్మిద్దాం. ఫ్లాట్ ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అసలు మొత్తం 100 సులభ వాయిదాల్లో చెల్లించండి. వివరాలకు 8886818181 8886717171. రిలయన్స్ డిజిటల్ టీవీ హెచ్డి ఇది నార్మల్ సిగ్నల్ ని హై డెఫినేషన్ లాగా మారుస్తుంది. మొత్తం 250 ఛానల్స్ ని హెచ్డి లాంటి క్వాలిటీతో చూపిస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు లేకుండా. రిలయన్స్ డిజిటల్ టీవీ హెచ్డి. ఈ రోజుతో నేను రిటైర్ అయిపోతున్నాను. రేపటి నుంచి నా ఆరోగ్య ఆర్థిక సమస్యలు తలుచుకుంటే భయం వేస్తుంది. నేను ఎప్పటి నుండో చెరుకూరి గ్రూప్ లో పెట్టుబడి పెడుతూ వచ్చాను. ఈ రోజు నేను రిటైర్ అయినా కూడా చెరుకూరి గ్రూప్ నుంచి నెల నెలా ఆదాయం పొందుతాను. ఈ రోజే చెరుకూరి గ్రూప్ లో పెట్టుబడి పెట్టండి. ఆర్థిక సమస్యలు లేకుండా నిశ్చింతగా జీవించండి. చెరుకూరి గ్రూప్, అసలు భద్రం, అధిక లాభం. ఇంత అందమైన అమ్మాయికి ఇటువంటి పాదాలా? ఉత్తమమైన వనమూలికలతో తయారు చేయబడిన కార్బన్ ఫుడ్ స్లాక్ క్రీమ్ వాడటం ద్వారా మీ పాదాల పగుళ్లను లోపల నుండి నయం చేసి మృదువైన చర్మంగా మారుస్తుంది. దేవ్యా డైమండ్స్, జెన్యున్ జెమ్స్, సర్టిఫైడ్ జెమ్స్, ఎఫెక్టివ్ జెమ్స్, ప్యూరిఫైడ్ జెమ్స్, ఎనర్జెస్ జెమ్స్. దివ్యా డైమండ్స్ జాతి రత్నాలు 100% బ్లాక్ సర్టిఫైడ్. విరామం తర్వాత గ్రహబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిన్న సాంకేతిక లోపం తలెత్తింది, క్షమతవ్యం. సిద్ధాంతి గారు, మరి అనుకూల నక్షత్రాలు చెప్పారు కదా, వివరాలు చెప్తారా? ఓకే.
ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్రాలు, దాంతో పాటు వారాలు, ప్రేక్షకులు గమనించవలసింది ఒక చిన్న విషయం ఉంది. ఏంటంటే ఈ పరిహారము ఈ నక్షత్రాలతో మనం పాటిస్తూ ఉన్నాం, చక్కగా ఉంది. కానీ ప్రతి సంవత్సరం కూడా కొన్ని రోజులు ఈ పరిహారాలు పాటించకూడదు. కొన్ని రోజులు, ప్రతి సంవత్సరం కొన్ని రోజులు ఉంటుంది. ఆ రోజులు కూడా మనం తెలుసుకోవాలి. మరి అది ఎన్ని సంవత్సరాల వరకు అంటే దానికి పద్ధతి ఏమిటి అనే ఒక వివరం ఉంది. ఖగోళంలో మొత్తం 9 నవగ్రహాలు, 12 రాశులు ఉన్నాయి. ఈ రాశులలో గురువు, సంతాన కారకత్వాన్ని వహించేటువంటి గురువు మకర రాశిలో నీచ స్థితిలో సంచారం చేసేటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఆ సంవత్సరం ఈ పరిహారం చేయకూడదు. మరి ఎప్పుడు ఆ వివరాలు కూడా తెలియజేస్తారు, సంవత్సరాల డేట్స్ కూడా తెలియజేస్తారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా గురు మౌఢ్యమి అని వస్తుంది, వివాహాలు చేయరు. కాబట్టి ఆ గురు మౌఢ్యం ఉన్నటువంటి రోజుల్లో కూడా ఈ పరిహారాలు చేయకూడదు. ఆ గురుమౌఢ్యం అనేది మనం ప్రతి సంవత్సరం పంచాంగంలో ఉంటూ ఉంటుంది. వివరాలు కూడా ప్రతి సంవత్సరం ఈ గురుమౌఢ్యం ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ వివరాలు కూడా తెలియజేస్తాను. ఇది 2 అంటే పరిహారం పాటించకూడనటువంటివి ఈ నియమాలు. మొదటిది, గురువు మకర రాశిలో నీచస్థానం గురువుకి కనుక ఆ నీచస్థానంలో గురువు సంచారం చేసే సమయంలో 1 year పాటు మాత్రం ఈ పరిహారాలకి రెస్ట్ ఉండదు, రెస్ట్ తీసుకోవాలి. మనకు చక్కగా పరిహారాలు పాటించకుండా కామ్గా ఉండాలి. రెండవది, ప్రతి సంవత్సరము గురు మౌఢ్యం ఒకసారి వస్తుంది, 2 సార్లు వస్తుంటుంది, ఒక్కసారి రాకుండా కూడా ఉంటుంది. కనుక ఆ విధంగా. ఇక మూడవది, గురువు ప్రత్యేకంగా రాహువుతో కలిసి ఉంటాడు. గురువు ప్రత్యేకంగా రాహువుతో కలిసి ఉంటాడు. గురురాహువులు చండాల యోగము అంటాం. మనం ఒక్కోసారి నాగదోషాల్లో కూడా గురురాహువులు చెప్పుకుంటాం. ప్రస్తుతం రాహు వృశ్చిక రాశిలో ఉన్నాడు, గురువు వృషభ రాశిలో ఉన్నాడు. వృషభం నుంచి మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల ఇలా రావాలి. రాహువు యాంటీ క్లాక్ వైజ్ లో వస్తుంటారు, అంటే అపసవ్య దిశలో. రాహువు అపసవ్యలో వస్తుంటే గురువు సవ్య దిశలో వస్తుంటారు. వీరిద్దరూ ఒక చోట కలుసుకుంటారు. ఆ కలుసుకున్న సమయంలో ఏ బిందువు దగ్గర అయితే కలుసుకుంటారో ఆ బిందువుకి ఇటు కొన్ని రోజులు అటు కొద్ది రోజులు కూడా ఈ పరిహారం అనేది ఉండదు. ఇక మరొకటి, కొన్ని పాపగ్రహాలన్నీ కూడా పంచగ్రహ కూటములు, చాతుగ్రహ కూటములు ఇలాంటి కూటములు అంటూ వస్తూ ఉంటాయి. అలాంటి కూటముల్లో, పాపగ్రహాల కూటములో ఈ శుభగ్రహం ఇరుక్కొని ఉంటే అప్పుడు కూడా ఈ పరిహారం చేయకూడదు అంతవరకు. కనుక ఈ పాపగ్రహ కూటములు అనేటువంటివి మనం పసిగట్టవచ్చు, పెద్ద కష్టం కాదు. గురువు యొక్క చండాల యోగం ఏ సమయంలో ఉంది అనే వివరాలు కూడా తెలియజేస్తాం. గురువు మకర రాశిలో నీచస్థితిలో ఏ సంవత్సరం దాకా ఉంటున్నాడు అని కూడా తెలియజేస్తాం. ఇక అన్నిటికంటే చివరగా తెలుసుకోవాల్సి ఉంటుంది, ప్రతి సంవత్సరం కూడా పుష్కరాలు వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరము పుష్కరాలు వస్తుంటాయి. ఆ పుష్కరాలు 12 రోజులు ఉంటాయి. పుష్కరాలు జరిగేటువంటి 12 రోజుల్లో కూడా ఈ పరిహారం చెల్లదు. కానీ వివరాలు ఏమిటో రేపటి గ్రహఫలం తెలుసుకుందాం. ఆ కాలర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం కూడా రేపు తెలుసుకుందాం. సిద్ధాంతి గారు, ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు సంతానానికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో వివరాలు తెలుసుకున్నారు కదా. మరి పరిహారాల పరంపరలో భాగంగా సంతానం గురించి చెప్తున్నారు కదా. మరిన్ని వివరాలు రేపటి కార్యక్రమంలో సిద్ధాంతి గారు తెలియజేస్తారు. ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం. రేపటి గ్రహబలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.